మహిమ కలుగును గాక. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు, అర్థము తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. పూలెందుకు కాయలెందుకు, ఋతువులెందుకు కాలాలెందుకు. పువ్వులెందుకు కాయలెందుకు, ఋతువులెందుకు కాలాలెందుకు. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకో. గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకో. నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. ఇంకొంచెం టైం ఉంది. మరి సంఘ కాపర్లు ఇద్దరు, శైలజమ్మ, రాజ్ కుమార్ అన్న వచ్చి ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాం అందరం. రావాలి త్వరగా రావాలా. మై లాస్ట్ మేము కూడా వాడతాం. రండి. ఏదో ఒకటి పాడైతే తప్పదు. అయితే రాదు కానీ పాడేస్తున్నావు. హల్లెలూయా. నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా. నీవే మార్గము సత్యము, నీవే నిత్య జీవము, నీవే కదయ్యా. నిత్య జీవము నీవే కదయ్యా, నిత్య జీవము నీవే కదయ్యా. నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా. నీవే మార్గము
సత్యము నీవే నిత్య జీవము నీవే కదయ్యా నిత్య జీవము నీవే కదయ్యా ఘోర పాపముతో రెండిన నా బుద్ధిని మార్చితివే నీ దరి చేర్చితివే ఘోర పాపముతో రెండిన నా బుద్ధిని మార్చితివే నీ దరి చేర్చితివే అత్తుకొని ఎత్తుకొని తల్లి వలె నన్ను ఆదరించితివే అత్తుకొని ఎత్తుకొని తల్లి వలె నన్ను ఆదరించితివే నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా నీవే మార్గము సత్యము నీవే నిత్య జీవము నీవే కదయ్యా నిత్య జీవము నీవే కదయ్యా నిత్య జీవము నీవే కదయ్యా నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా నీవే మార్గము సత్యము నీవే నిత్య జీవము నీవే కదయ్యా నిత్య జీవము నీవే కదయ్యా నిత్య జీవము నీవే కదయ్యా హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ మరి ఇప్పుడు సంఘ కాపర్లు ఇద్దరు ఎవరు లేనట్టయితే ప్లీజ్ మీరు పాడతారా రండి రండి సారీ పెద్దగారు సుందర్ అది కట్ అయింది అది పడిపోయింది కింద నక్కల పైన హల్లెలూయా ఇంతకుముందు బైబిల్ పట్టణం చదవడానికి రమ్మంటే ఇంచుమించుకి ఎవరు రాలేదు. ఎందుకో తెలుసా? పాస్టర్ గారు ఏమన్నారు? ఎప్పుడు బైబిల్ చదవనోళ్ళు రమ్మన్నారు. అందుకోసమనే మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బైబిల్ చదువుతుంటారు కాబట్టి రాలేదనమాట. ఆయన చెప్పింది ఏం చెప్పారు? బైబిల్ ఎప్పుడు చదవనోళ్ళు రమ్మన్నారు అనమాట. కాబట్టి మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ బైబిల్ చదువుతుంటారు కాబట్టి అది నేను కాదు అని చెప్పేసి మీరు ఎవరో రాలేదు. ఓకే, మంచిది. ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఎవరో ఇప్పుడు చదవని వాళ్ళని రమ్మన్నారనమాట. అంతేగాని మీరు ఎప్పుడు చదవనప్పుడు అని కాదు. ఈ సమయంలో నా కృప నీకు చాలునని నా దయ నీపై ఉన్నదని పాట పాడుకుని దేవుని స్తుతిద్దామండి. నా కృప నీకు చాలునని నా దయ నీపై ఉన్నదని నా రచేత నిన్ను చెప్పుకున్నానని నా ఆత్మశక్తితో నిన్ను నడుపుతున్నానని నా కృప నీకు చాలునని నా దయ నీపై ఉన్నదని నా రచేతిలో నిన్ను చెక్కుకున్నానని నా ఆత్మశక్తితో నిన్ను నడుపుతున్నానని నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ
నా కృప నీకు చాలునని, నా దయ నీపై ఉన్నదని, నా రచేత నిన్ను చెక్కుకున్నానని, నా ఆత్మశక్తితో నిన్ను నడుపుతున్నానని, నేను నీకు తోడై ఉన్నానని, పొంగే జలములు నిన్నేమీ చేయలేవని, నేను నీకు తోడై ఉన్నానని, పొంగే జలములు నిన్నేమీ చేయలేవని, నీ అరికాలు మోపు చోటు అలలని అణిగిపోవును, నీ అరికాలు మోపు చోటు అలలని అణిగిపోవును, పొంగిపోర్లే దీవెనలను నీ అందు ఉంచానని, పొంగిపోర్లే దీవెనలను నీ అందు ఉంచానని, నాతో మాట్లాడిన మహోన్నతుడా, నన్నాదరించిన నజరేయ, నాతో మాట్లాడిన మహోన్నతుడా, నన్నాదరించిన నజరేయ, నా కృప నీకు చాలునని, నా దయ నీపై ఉన్నదని, నా రచేతిలో నిన్ను చెక్కుకున్నానని, నా ఆత్మశక్తితో నిన్ను నడుపుచున్నానని, నా కృప నీకు చాలునని, నా దయ నీపై ఉన్నదని, నా రచేతిలో నిన్ను చెక్కుకున్నానని, నా ఆత్మశక్తితో నిన్ను నడుపుచున్నానని, నాతో మాట్లాడిన మహోన్నతుడా, నన్నాదరించిన నజరేయ, నాతో మాట్లాడిన మహోన్నతుడా, నన్నాదరించిన నజరేయ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూముల మొగ్గై మొలచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూముల మొగ్గై మొలచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ, నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ, నూతనమాయెను బ్రతుకయ్యా. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ, నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ, నూతనమాయెను బ్రతుకయ్యా. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా, నీ కృపకై వందనం యేసయ్యా, నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా, నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొగ్గై మొలచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొగ్గై మొలచెను యేసు నీ ప్రేమ. అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు, కలత చెందిన నన్ను నీ వాక్యముతో నన్ను బలపరిచావు. అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు, కలత చెందిన నన్ను నీ వాక్యముతో బలపరిచావు. ఏం చేయాలో నేనున్న స్థితిలో, ఏం చేయాలో ఎరగని స్థితిలో, ఏం చేయాలో నేనున్న స్థితిలో,
తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను నేనయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా. నూతనమాయెను బ్రతుకయ్యా. నూతనమాయెను మా బ్రతుకయ్యా. హల్లెలూయా. సంఘమంతటికి వందనాలండి. హల్లెలూయా. దేవునికి మహిమ. చక్కగా అందరు కూడా చక్కగా పాటలు పాడారు. మరి ఈ పాటల నిమిత్తం సువార్తమ్మ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. రండి అమ్మ, రండి ప్రార్థన చేయండి. పాట పాట పాడతారా? భవానీ రాలేదు, మరి మీరు వెళ్ళలేదా? ఇచ్చిన దేవా దేవుడికి అయ్యగారికి వందనాలు చెప్తున్నాను. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అక్కరలెరిగినా ఎరగకపోయినా హెల్పార దేవుడవు నీవే కదా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరందము. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అక్కరలెరిగినా ఎరగకపోయినా హెల్పాయ దేవుడవు నీవే కదా. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరందం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టి దేవుని గణపరుద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఇంతలోగా కానుకలు పట్టండి. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవానికి స్తోత్రం. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవానికి స్తోత్రం.
నజరెతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా ఇసాకు దేవా యాకోబు దేవానికి స్తోత్రం. నజరెతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా ఇసాకు దేవా యాకోబు దేవానికి స్తోత్రం. పాపము చేసిన నరునికి రక్షణ కోసం పరమును వీడి మరియ తనయుడుగా పశుల పాకలు బాలుడు యేసుగా పూర్తి సిలువను భుజమును మోసి మరణముపై విజయము ప్రకటించి యేసుని ప్రేమ యేసుని కరుణ యేసుని త్యాగం యేసుని మహిమ నీకే 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 చల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో సూచక క్రియలు మాకై చేసి శిష్యులను పిలచి సర్వ సత్యమును నడుపగని ఆత్మ మాపై పంపి రెండో రాకను నమ్మిన వారను ఎత్తబడి ఆకర్షణకు యేసుని ప్రేమ యేసుని కరుణ యేసుని త్యాగం యేసుని మహిమ నీకే 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 చల్లును. హల్లెలూయా 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 దుదుర రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా ఇసాకు దేవా యాకోబు దేవానికి స్తోత్రం. నజరెతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా ఇసాకు దేవా యాకోబు దేవానికి స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. సమయంలో పోటీ గారు కూడా వచ్చి ఒక పాట పాడతారు. ఉన్నట్లయితే రండి, నేను ఒక నిమిషం 2 నిమిషాలు పర్వాలేదు. అమ్మ మీరెందుకు పాడలేదు? ఎవరు లేరు కదండి? దా కిరణ్ కింద బేమందరా. మా ఎట్రా రామయ్య రా మాయా సిగ్గుపడమాక. జస్ట్ అలా నుంచో అయ్యా లిప్ మూమెంట్ సపోర్ట్ మాయా లేట్ అవుతుంది. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే,
నాకున్నది నీవే, నేనున్నది నీకే ఆధారం, నా ఆనందం, నాకభయం దేవా ప్రతిదినం ఆధారం, నా ఆనందం, నాకభయం దేవా ప్రతిదినం ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా, ఆధారం, నా ఆనందం, నాకభయం దేవా ప్రతిదినం ఆధారం, నా ఆనందం, నాకభయం దేవా ప్రతిదినం ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. హల్లెలూయా. సరే, నెక్స్ట్ వీక్ మొదటి వారం కనుక ఏ కార్యక్రమం లేదు, బల్ల కార్యక్రమం ఉంది కనుక ఆరాధన, బల్ల ఆరాధన ఉంటుంది. అందరూ ప్రార్థనాపూర్వకంగా రండి. వైట్ డ్రెస్ అన్న వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుని రావడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగానే. ఒకవేళ లేనట్లయితే తెలియపరచండి. సంఘం తరపు నుంచి వైట్ డ్రెస్సులు ఇస్తాం, ఖచ్చితంగా వేసుకుని రావాలి. ఎందుకంటే పెంతెకోస్తు సంఘం కనుక అందరూ కూడా వైట్ డ్రెస్సులు వేసుకుని రావాలి అని ప్రతి వారము కూడా వేసుకుని రావాలి. సో వారానికి ఒక్కరోజే కనుక వైట్ డ్రెస్సులు వేసుకుని రావడానికి సిద్ధపడి రండి దయచేసి. అందరికి ఇస్తాం, అది లేని వాళ్ళకి ఎవరికైతే లేవో తెలియపరిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత నెత్తి మీద ఈ కట్టుకోవడానికి క్లాతులు తెచ్చారు కదండి, ఎంతో శ్రమపడి. ఎవరు తెచ్చుకోవట్లేదు, అందరు తెచ్చుకోండి, అవి కట్టుకోండి, బాగుంటుంది కదా. వైట్ ఎల్లో 2 కలర్లు ఇచ్చారు కనుక వాడండి ఖచ్చితంగానే సంఘంలో. అయితే క్విజ్ కొరకు 2వ వారం కనుక రేపు వారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు కూడా కొన్ని మాటలు చెప్తాను, సిద్ధపడండి ఇప్పటి నుంచే. చాలా టఫ్ కాంపిటీషన్ అది. రెఫరెన్స్ రీడింగ్ ఒకటి, ఈ క్విజ్ ఒకటి చాలా టఫ్ కనుక అందరూ కూడా సిద్ధపడండి. ఈ యొక్క క్విజ్ కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే, పరిశుద్ధమైన గ్రంథంలో పుట్నోట్లో కొన్ని మాటలు ఉంటాయి, అందరికీ తెలిసిందే. 4వ దావీదు కీర్తన చూసినట్లయితే తంతు వాయిద్యముల మీద రాయబడిన, ప్రధాన గాయకునికి రాయబడిన కీర్తన అని ఉంటుంది పుట్నోట్లో. అటువంటి వాటి మీద కొన్ని క్వశ్చన్లు సిద్ధం చేయడం జరిగింది. సో ఎందుకు అంటే అందరూ కూడా బైబిల్ ఖచ్చితంగా చదువు ఉండాలి కనుక ఇది గ్రూపులుగా ఉంటుంది. ABCDEF గ్రూపుల కింద ఉంటుంది, స్త్రీలకి పురుషులకి కూడా. ఈ గ్రూపుల్లో ఒక్కరిని లీడర్ కింద పెట్టడం జరుగుతుంది. బాగా వాక్యం చదివే వాళ్ళకి సపోర్ట్గా ఒక 3 ఇవ్వబడుతూ ఉంది. ఒక గ్రూప్ 4 కలిపి ఒక గ్రూప్ కింద ఉంటుంది. దయచేసి అందరూ కూడా గమనించాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాం. మొత్తం అన్నింటిలో బైబిల్ అంతట్లోనే ఉంటుంది. పుట్నోట్లో ఉన్న ప్రశ్నలు 15 ఉంటున్నాయి అంతే. 15 ప్రశ్నలు మాత్రమే ఉంటున్నాయి. ఆ 15 ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చాలా ఉన్నాయి, ఎక్కడ అడుగుతామనేది తెలియదు. రెండోది వచ్చేసి 15 క్వశ్చన్స్
బంధాల గురించి ఉన్నాయి. ఇప్పుడు తాత మనవడు అన్నారు, ఎవరు తాత ఎవరు మనవడు అనే విషయం కొరకు బంధముల గురించి కూడా పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నాయి కనుక సో వాటి కొరకు కూడా 15 ప్రశ్నల్ని రెడీ చేయడం జరిగింది. అలాగే ఒక పుస్తకం, ఇప్పుడు సామెతలు పుస్తకం ఉందనుకోండి, అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా అడగటం జరుగుతుంది. అంటే ఎంతలా చదివారు అనే విషయం కొరకు 15 క్వశ్చన్లు దాని మీద కూడా సిద్ధం చేయటం జరిగింది. దయచేసి సామెతల పుస్తకమే చూసుకోండి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, అలాగే దాంట్లో ఎన్నో పుస్తకం, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్నో పుస్తకం అనేది కూడా 15 ప్రశ్నలు రాయటం జరిగింది. దయచేసి అందరూ కూడా గమనించుకోండి. 4వ ప్రశ్న వచ్చేసి రాజులు పరిపాలించారు కదండి, ఆ యొక్క పరిపాలనా విధానం, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, ఎన్ని సంవత్సరాలు జీవించారు అనే విషయాల కొరకు కూడా కొన్ని ప్రశ్నలు సిద్ధం చేయడం జరిగింది. కొన్ని జనరల్ క్వశ్చన్స్ పరిశుద్ధమైన గ్రంథం అంతట్లోంచి కూడా సిద్ధం చేయడం జరిగింది. చాలా పెద్ద టఫ్ కాంపిటీషన్ కనుక అందరూ కూడా 2 వారాలు ఉంది, సిద్ధపడి రండి. మీకు ఈ విషయాన్ని గ్రూప్లో కూడా టైప్ చేసి పెడతాను, అందరూ కూడా గమనించండి క్లియర్గాని. దయచేసి అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి అలాగే కొన్ని ప్రకటనలు సంఘం కొరకు, క్రిస్మస్ రాబోతుంది, అందరూ కూడా ప్రార్థన చేయండి. రేపు మొదటి వారం అందరికీ కూడా సంఘం తరపున క్యాలెండర్ సిద్ధంగా ఉన్నాయి. మొదటి వారం వచ్చిన వాళ్ళందరికీ కూడా సంఘం తరపున క్యాలెండర్లు ఉచితంగా ఇవ్వబడుతుంది. అందరు రండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా సరే తీసుకురండి. క్యాలెండర్లు అందరికీ కూడా ఇవ్వబడుతుంది. మొదటి వారం ఒక్కరోజు మాత్రమే ఇవ్వబడుతుంది, తర్వాత ఇంక లేవు, అయిపోతాయి, స్టాక్ ఉండదు. దయచేసి గమనించాల్సిందిగా కోరుచు ఉన్నాను. అలాగే కొన్ని విషయాలు తెలియపరచాల్సి ఉంది. అలాగే మరి చెప్దాం, క్రిస్మస్ కార్యక్రమం కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి మన మధ్యలోకి దైవజనులు రాబోతూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు కూడా దేవుని మహాకృపను బట్టి పూర్తి చేయడం జరిగింది. మరి ఆ విషయాలన్నీ కూడా మరి పెద్దగారు మాట్లాడాలి, సమయం లేదు కనుక అందరిలో ఇష్టమైనట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి ఈరోజు మన సంఘాన్ని ప్రేమించి మన పెద్దగారు కోటి గారు వాళ్ళ కుమారుడు రిషిబాబు పుట్టినరోజు మొన్న జరిగింది. సంఘం అంతటికి కూడా ప్రేమను తీసుకుని వచ్చారు. అందుని బట్టి వారికి ప్రత్యేకమైన ఆనందాలు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరం కూడా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే వాళ్ళు చెల్లి గారు శిరీష గారు కుమార్తె పుట్టినరోజు, ఆ బిడ్డకి ఇచ్చిన దయాకిరీటను బట్టి ప్రభుని మహింపరుస్తున్నాను. 2 కేకులు కిందకి వెళ్ళి కట్ చేద్దాం. అందరూ కూడా శిరీషమ్మ గారు వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే బలహీనంగా ఉండి ఈరోజు శాంతక్క మరి వాళ్ళ కుమార్తె భవానమ్మ గారు కూడా రాలేకపోయారు. మరి మంచి స్వస్థతను దేవుడు వారికి అనుగ్రహించలేక వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా బలహీనంగా ఉండి రానట్లయితే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి చింటూ కూడా ఈరోజు నైట్ డ్యూటీకి వెళ్ళిన కారణం బట్టి ఈరోజు రాలేకపోయాడు, ఉదయం లేక వీడి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా రాని వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. వీలుంటే ఈరోజు ఆరాధన అయిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి కలిసి ప్రార్థన చేసి రావాలని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం అందరము కూడా. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు, ఇంతవరకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉన్నారు. ఇదిగో ఇంచుమించు 18 బిడ్డలు ప్రభా నీ నామాన్ని పాటల ద్వారా స్తుతించారు, ఆరాధించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మేమైతే బహుమతులు కొరకు కాదు కానీ ప్రభా నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి అనే ఒక విషయం పైన ఇవన్నీ చేస్తూ ఉన్నాం తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా డిసెంబర్ 2వ వారంలో జరగబోయే క్విజ్ కాంపిటీషన్ కొరకు నీ పిల్లలందరినీ సిద్ధపరచండి. నేను ఇదిగోనైనా విలువైనటువంటి నేను విషయాలు ప్రభా ఆ రోజు అనేక మంది మాట్లాడబోతూ ఉన్నారు కనుక నేను జవాబుల రూపంలో మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆత్మీయ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ కొడుకులో ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ దినం ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో వాయిద్యాలు వాయించిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. బన్నుబాబుని సన్నుబాబుని జ్ఞాపకం చేసుకోండి, కోయరు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో శ్రమించి ప్రభా నేర్చుకుని ప్రాక్టీస్ చేసి పాడుతూ ఉన్నారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతో సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నారు ప్రభా మా కొరకు. ఇదిగో ఎంతో సమయాన్ని హెచ్చిస్తున్నటువంటి నేను సుధీర్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నేను వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. నేను అన్ని విషయాలు నీ కృపను అనుగ్రహించిన ఆయన ప్రభా ఇంకా అనేక
అనేక మందిని ఈ విధంగా సిద్ధపరచడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. నేను ఇదిగో తండ్రి ప్రభా, నేను ఇదిగో ఈ దినం ప్రభా సంఘాన్ని ప్రేమించి నేను పెద్దగారు ఏర్పాటు చేసిన ప్రేమ మీద బడి స్తోత్రాలు. ఎంతైతే హెచ్చించారు రెట్టింపు దీవుల ఆశీర్వాదాలు నూరంతల ప్రతిఫలన వారి జీవితంలో మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుమారుడు రిషిబాబుని జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం దయాకిరీటాన్ని మీరు ఇచ్చారు ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగా బిడ్డను చింతన నుంచి భయభక్తుల్లో నేను పెంచడానికి మీరు సహాయం దయచేయండి. ఆత్మీయ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో వారి చెల్లి గారు ప్రభా, శిరీషమ్మ గారు కుమార్తె పుట్టినరోజు ప్రభా, నేను ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను కేక్ని తీసుకుని వచ్చారు ప్రభా, నేను అన్ని విషయాలు మీరు సహాయం దయచేసి వారి కుటుంబాన్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఈ దినం పాటలు పాడిన పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కీర్తన భాగం చదివిన వారిని, ప్రార్థించిన వారిని నేను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో నైనా సంఘంలో ఉన్నటువంటి లోటు నైనా మీకు తెలుసు ప్రభా, అన్ని విషయాలు మీరు సహాయం చేశారు. ఈ దినం ఆరాధన చేసుకునే కృపను అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎంతమంది అయితే హస్తాలు కలుపుతూ ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నేను నవంబర్ నెల ముగిసిపోతూ ఉంది ప్రభా, నేను డిసెంబర్లోకి వెళ్తూ ఉన్నాం, మళ్ళీ జనవరి కొత్త సంవత్సరంలోకి వెళ్తూ ఉన్నాం ప్రభా. మేము ఏమైనా విరోధంగానైనా ఏమైనా కార్యక్రమాలు కానీ పనులు కానీ చేస్తూ ఉంటే ప్రభా, విరోధంగా ఉన్నది ఏది కూడా వర్ధిల్లదని మీరు సెలవిచ్చారు ప్రభా. మేము ఎవరం కూడా విరుద్ధంగా ఉండకుండా ప్రభా, విరోధంగా ఉండకుండా ప్రభా, నీ ప్రేమను నాయన ప్రభా మా హృదయంలో ఉంచి నేను ఆ యొక్క ప్రేమను ఇతరులకు పంచే విధంగా మమ్మల్ని అందరి నుంచి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఒకరినొకరు ప్రేమించుకుంటూ ప్రోత్సహించుకుంటూ నేను ఇదిగో ప్రభు ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను అన్ని విషయాల్లో మీరు సహాయం చేస్తున్న విధానానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కొడుకు ముగించుకుని వెళ్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో ఆత్మీయ ఆహారంతో పాటు శరీర ఆహారం కూడా నేను క్రింద సిద్ధంగా ఉంది ప్రభా. దాన్ని కూడా క్రమంగా తీసుకుని మేమందరము కూడా మా యొక్క సంఘం కొరకు ప్రార్థించుకోవడానికి, దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నేను ఎన్ని సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అన్ని విషయాల్లో ప్రభా మేము సహించుకుని నమ్మకంగా మరణం వరకు ఉండి ప్రభా మీరు ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మీరు సహాయం దయచేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మరొకసారి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఈ దినం ఎంతమంది నేను నూతనంగా వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నూతనంగా కూడా వచ్చారు, వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు దయచేయండి. ఎదుగో ప్రభా నా సతీష్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మన దినాన్ని కుమార్తె మల్లికకి ఇచ్చినటువంటి దయాకిరీటాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి భవిష్యత్తు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎదుగో ప్రభు నీకు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. ఈ సన్నిధిలో ప్రభు మంచి భవిష్యత్తును వారి కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. స్వప్నం వారి కుమార్తె కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నేను ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మంచి భవిష్యత్తు ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సన్నిబాబుకి ఇచ్చినటువంటి పెళ్లి రోజును బట్టి కూడా మీకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నేను వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎదుగా చేయకున్నటువంటి గాయం త్వరగా తగ్గిపోవడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఎదుగు వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క పరిచయాలు ఎంతమంది పిల్లలైతే శ్రమిస్తూ ఉన్నారో ప్రభా, ఒక సైనికుల వల్లే పనిచేస్తూ ఉన్నారో ప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. మరొకసారి తండ్రి మనం తిరిగి వెళ్ళే ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి గృహం చేరు పర్యంతం మరలా నీ నామాన్ని స్తుతించి ఆరాధించుకుని గణపరుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. నీ యొక్క నామంలో మమ్మల్ని అందరినీ నడిపించి నేను మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు ఉన్నత నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక ముందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన నుంచి కీడు నుంచి తప్పించము. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి ప్రేమయు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మైన సహవాసము సమాధానము ఈ యొక్క శుక్రవార దినంలో కూడా ఆరాధించిన ప్రియబిడలకు వారి కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతము సదా దీవెన ఆశీర్వాదము సంతోషము, అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు సకల సమృద్ధిని నా ప్రభు అనుగ్రహించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభునేసు రక్తమే జయం, ప్రభునేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదంబుల్ మావేగా వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మేయున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహిమేగా కృమ్మరించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబు కృమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమెన్. అలాగే
మాకు ఇప్పుడు ఆరాధన